బైనార్ గారు నమస్తే. యా రమేష్ గారు, ఏంటి వైఎస్ షర్మిల గారి మొదటి రోజు ప్రసంగం చుట్టూ పొలిటికల్ డిస్కషన్ చూస్తున్నాం. వైఎస్ షర్మిల చంద్రబాబు నాయుడు గారు వదిలిన బాణం అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. దానిపైన మీ రియాక్షన్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటోంది? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. షర్మిల గారు పిసిసి ప్రెసిడెంట్, ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు. రాబోయే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఆమెను పిసిసి ప్రెసిడెంట్ గా నియమించిన అధిష్టానం. షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ వదిలిన బాణం ఈ రాష్ట్రంలో ఉన్న వైసీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలపై. ఇది క్లియర్. రెండో విషయం, నిన్న ఆమె అడిగిన 4 ప్రశ్నలు. ఒకటి, కేంద్రం మెడల్ వంచి తీసుకొస్తా అన్న ప్రత్యేక హోదా ఏమైంది? 2, ఇన్ని అప్పులు ఎందుకైంది ఈ రాష్ట్రం మీద? 3, రాజధాని పేరుతో 3 రాజధానుల పేరుతో రాజధాని కట్టకుండా డ్రామా అయింది. 4, ఒక క్రైస్తవుడైన నువ్వు ఈ దేశంలో ఉన్న మణిపూర్లో కొన్ని వేల మంది క్రైస్తవులు నిరాశలు చేశారు, కొన్ని వేల చర్చలు కూల్చేశారు. ఈ విషయం మీద బీజేపీకి ఎగనెస్ట్ ఎందుకు మాట్లాడు? ఈ అంశాలన్నిటికి కూడా సెంటర్ పాయింట్ బీజేపీ. ఎందుకంటే ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం, పోరాడాల్సింది ఈ రాష్ట్రంలో ఉన్న వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఇంతకుముందు అధికారం టీడీపీ కావచ్చు. వీళ్ళు పోరాడకపోగా ఏదైతే ముస్లింలకు వ్యతిరేకంగా ఇంతకు ముందు సిఏ ఎన్ఆర్సీ బిల్లు తీసుకొచ్చిన బీజేపీ ప్రభుత్వం ఆ రోజు వాళ్ళకి సపోర్ట్ చేసి వచ్చారు. అదేవిధంగా రైతు వ్యతిరేక చట్టాలకి వీళ్ళు సపోర్ట్ చేసి వచ్చారు. వాళ్ళు అసలు అడక్క ముందే ఏ బిల్లు పెట్టడానికి మళ్ళీ ఇచ్చింది ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం. సో ఆమె అడిగిన మాటలకి వీళ్ళు సమాధానం చెప్పలేక ఈ రోజు వాళ్ళు వదిలిన బాణం, వీళ్ళు వదిలిన బాణం అంటూ ఆమెను కామెంట్ చేయటం. అసలు కాంగ్రెస్ పార్టీ ఉనికి లేదని చెప్పే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ గురించి షర్మిల గారి గురించి మాట్లాడారు. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది వాస్తవంగా. కానీ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా చాలా మందిని ప్రయోగించింది. ఆ మాటకు వస్తే వివేకానంద రెడ్డి గారితో కూడా పోటీ చేయించింది. ఇప్పుడు కూడా కుటుంబంలోంచి ఇంకో వ్యక్తిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ప్రయోగిస్తుంది అనేది కదా కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు ప్రతి చోట ఉంటారు. అది వైఎస్ కుటుంబంలో ఉంటారు, ఇంకో చోట కూడా ఉంటారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టారని చెప్పి వివేకానంద రెడ్డి గారు చిన్నపిల్లడేం కాదు, ఆయనతో పాటు వెళ్ళిపోతారు. కాంగ్రెస్ పార్టీ భావజాలం మీద వాళ్ళకి గౌరవం ఉంది, విశ్వాసం ఉంది కాబట్టి ఆ రోజు వివేకానంద రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ రోజు ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో వాళ్ళు ఏదో కుటుంబంలో అందరి చూసి మాట్లాడుకుని ఆయన మళ్ళీ వేరే వెళ్ళిపోయి వాళ్ళతో కలిసిపోయి వచ్చేమో. కానీ ఈ రాష్ట్రంలో ఈ రోజు ఉన్న పరిస్థితులు చూస్తే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు హామీలు ఇచ్చి ఈ రోజు నవరత్నాలు అది ఇది హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు, దాంట్లో ఏది కూడా వర్కౌట్ అయ్యే పరిస్థితి కనిపించలేదు. ఈ రోజు మీరు పరిస్థితి చూస్తే ఈ రాష్ట్రంలో సగానికి పైగా ఎమ్మెల్యేలు క్యాండిడేట్లని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మారుస్తున్నారు. అంతలా మీ ప్రభుత్వం ఎరగ తీసుకొని ఈ రాష్ట్రానికి వరగబెట్టింది ఉందంటే నిజంగానే మీ ఫోటో పెట్టుకుని వెళ్తే జనాలు ఓటేస్తారని నమ్మకం ఉంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ అభ్యర్థులను మార్చిన అవసరం ఏముంటుంది ఈ రాష్ట్రంలో? సరే, అది మాట్లాడు. దానికంటే ముందు మీ వెనక షర్మిల వెనక టీడీపీ రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కాదా? ఏమి లేదండి, మేము క్లియర్ మెసేజ్ ఇస్తున్నాము. ఇక్కడ బీజేపీ అంటే 3.5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి సర్కారు పైన పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ, లెఫ్ట్ పార్టీలు ఇంకా కొంతమంది ఏం మాట్లాడుతున్నారో సేమ్ వొకాబులరీ, సేమ్ మాటల్ని ఈరోజు షర్మిల గారు మాట్లాడారు. అంటే వాళ్ళ ఎజెండానే ఆమె తీసుకొచ్చింది అనేది ఖచ్చితంగా అధికారంలో ఎవరుంటే వారిపైన విమర్శలు వస్తాయండి. అధికారంలో ఎవరంటే వారిపైన విమర్శలు వస్తాయి. ప్రతిపక్షాల మీద ఎప్పుడు రావు విమర్శలు వస్తాయి. గత 5 సంవత్సరాలు టీడీపీ అధికారులు ఉంటే టీడీపీని విమర్శించాం మేము. ఆ రోజు మేము జగన్ గారిని విమర్శించలేదు. ఆ రోజు షర్మిల గారు ఎక్కడైనా ఉండొచ్చు కానీ ఆ రోజు మేము జగన్ గారిని విమర్శించలేదు. మేము విమర్శించి టీడీపీనే. ఇప్పుడు అధికారంలో వైసీపీ కాబట్టి వైసీపీని విమర్శిస్తాం. ప్రజలు బాధలు పడుతున్నారంటే అధికారమే దానికి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కారు 10 లక్షల కోట్లు అప్పు చేసిందనే మాట టీడీపీ మాట్లాడుతుంది, జనసేన మాట్లాడుతుంది, భారతీయ జనతా పార్టీ మాట్లాడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ మాట్లాడటం నేనైతే ఫస్ట్ టైం షర్మిల గారు మాట్లాడడం లేదు సార్. ఫ్యాక్ట్ అనేది ఎవరైనా అదే మాట్లాడతారు. ఫ్యాక్ట్ ఏదంటే అదే మాట్లాడతారు. ఎవరు మాట్లాడారు, ఎవరు మాట్లాడితే కాదు కదా. ఈరోజు 10 లక్షల అప్పులు ఉంది, వాస్తవం కాదా? ఈ రాష్ట్రానికి 10 లక్షల కోట్ల అప్పులు ఉంది.
మరి అదే మాట్లాడాము, దాంట్లో ఎవరో మాట చెప్పాల్సిన అవసరం ఏముంది మాకు?